ఒకరోజు కోపంతో తీసుకున్న డెసిషన్ జీవితాంతం బాధనిస్తుంది అన్న మాట వినే ఉంటారు కదా. ఎవరైనా మనల్ని హర్ట్ చేస్తే వెంటనే మనకి కోపం వచ్చేస్తుంది. కానీ ఆ ఒక్క క్షణం మన లైఫ్ మొత్తం మలుపు తిప్పేస్తుందంటే నమ్ముతారా? ప్రతిరోజు ఎన్నోసార్లు మనం కోపం తెచ్చుకునే సందర్భాలు మనకెదురవుతూనే ఉంటాయి. ఇవి మన డెసిషన్స్ మీద ఎంత ప్రభావం చూపిస్తాయో మీకు తెలుసా? ఎప్పుడైనా కోపంతో ఎవరికైనా ఒక ఫోన్ కాల్ చేశారా? లేక ఎవరికైనా హర్ట్ అయ్యి దూరమయ్యారా? మనము చాలాసార్లు ఇలా ఫీల్ అయ్యుంటాం. ఎవరో మనల్ని హర్ట్ చేస్తే వెంటనే అరిచేస్తాం. కానీ తర్వాత మనం కోపంలో తీసుకున్న ఆ డెసిషన్ విషాదంగా, బాధగా మిగిలిపోతుంది. మీకు కూడా అలాంటి అనుభవం ఉందా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో గనక చూస్తే మీరు మీ కోపాన్ని ఎలా గుర్తించాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇవి మీ రిలేషన్షిప్స్, కెరీర్ ఇలా చాలా ముఖ్యమైన విషయాల్లో మీకు తోడ్పడతాయి. అసలు కోపం అంటే ఏంటి? మనం ఏదైనా పరిస్థితిని చూసినప్పుడు, విన్నప్పుడు మన బ్రెయిన్ దాన్ని ప్రాసెస్ చేసి హార్మోన్స్ వల్ల మన శరీరం ఫిజికల్ చేంజెస్ అంటే హార్ట్ బీట్ పెరగడం, చేతులు వణకడం లాంటివి కారణమవుతాయి. అలాగే మెంటల్ స్టేట్ కూడా మారుతుంది. ఆనందకరమైన విషయాలు ఆనందాన్ని కలిగిస్తే కోపం తెప్పించే సందర్భంలో మనిషి కోపానికి గురవుతాడు. పుట్టినప్పటి నుండి కోపంగా ఉండే వ్యక్తులు వారి భావనను సరిగ్గా వ్యక్తపరచలేకపోవడం. కొంతమంది గట్టిగా అరిచేస్తూ ఉంటారు. మరికొంతమంది లోపలే దాచుకుని నిశ్శబ్దంగా రగిలిపోతూ ఉంటారు. ఒక చిన్న కోపంతో తీసుకున్న డెసిషన్ వల్ల ఉద్యోగం పోవచ్చు, ఓ మంచి బంధం కూడా పోవచ్చు. అంతేకాదు మీ కెరీర్ని కూడా దెబ్బతీస్తుంది. అయితే కోపానికి తలవంచడమో లేదా కోపం మన లోపంగా భావించడమో చేసే కంటే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడంలోనే ఉంది అసలైన కిటుకు. సరిగ్గా కోపాన్ని అర్థం చేసుకుంటే మీ కోపాన్ని కాదు, ఈ ప్రపంచాన్నే జయించగలరు. కోపం వస్తే ఏం చేయాలి? ఫస్ట్, జర్నల్ రాయండి. రోజు మీకు ఏ ఫీలింగ్ వచ్చింది, ఎందుకు వచ్చిందో రాసుకోండి. ఇలా డైరీ రాస్తూ మీకే మీ మైండ్ మ్యాప్ క్లియర్గా తెలుస్తుంది. సెకండ్, డీప్ బ్రీతింగ్ ట్రై చేయండి. 4 సెకండ్స్ ఇన్హేల్, 7 సెకండ్స్ హోల్డ్, 8 సెకండ్స్ ఎక్సేల్. ఈ చిన్న బ్రీతింగ్ ట్రిక్ బ్రెయిన్ని కూల్గా ఆలోచించేలా చేస్తుంది. థర్డ్, రియాక్ట్ కాకుండా రెస్పాండ్ అవ్వండి. కోపం వచ్చిన వెంటనే ఫైర్ అవ్వకుండా సిచ్యుయేషన్ అర్థం చేసుకుని ఆన్సర్ ఇవ్వండి. 4, మంచి వర్డ్స్ యూజ్ చేయండి. నాకు కోపం వచ్చింది అనే బదులు నాకు అవమానంగా అనిపించింది అనండి. ఇలా చేయడం వల్ల మీ మాటల్లో మంచి విధానం మీకు తెలుస్తుంది. 5, పవర్ ఆఫ్ పాజ్. మెసేజ్ పంపే ముందు లేదా మాట్లాడే ముందు ఒక్క 30 సెకండ్స్ గ్యాప్ ఇవ్వండి. ఆ గ్యాప్ మీ డ్యామేజ్ని సేవ్ చేస్తుంది. 6, ఎఫ్ఆర్ఆర్ టెక్నిక్. కోపాన్ని మీకు ఆయుధంగా మార్చుకోండి. ఎఫ్, ఫీల్. ముందుగా నాకు కోపం వచ్చింది అని ఒప్పుకోండి. డిలే చేయకండి. ఆర్, రికగ్నైజ్. అసలు ఈ కోపానికి కారణమేంటి? అవమానమా లేక తొందరపాటా అని ఒక్కసారి ఆలోచించండి. ఆర్, రెస్పాండ్. ఒక్కసారి బ్రేక్ తీసుకోండి. వెంటనే రియాక్ట్ అవ్వకండి. కాస్త ఆలోచించి సమాధానం ఇవ్వండి. కోపంలో నిర్ణయం తీసుకోవడం ఎందుకు రిస్క్? క్లారిటీ లేకుండా నిర్ణయాలు తీసుకుంటాం. సో కోపం మన శత్రువు కాదు, అదేదో సరిచేయాల్సిన లోపం కాదు, ఎప్పటికీ మనసులో మోస్తూ ఉండాల్సిన భారం అంతకంటే కాదు. కేవలం అదొక సంకేతం మాత్రమే. మనకు నచ్చని లేదా మనం భరించలేని ఓ సంఘటనను మనం ఎదుర్కొంటున్నాం అని చెప్పే ఓ సంకేతం. కానీ కోపానికి అగ్నిలాంటి శక్తి ఉంది. బంధాలని, బంధుత్వాలని, బంగారు భవిష్యత్తుని కూడా బూడిద చేయగలిగే గుణం దానికుంది. అలాగని కోపం ఓ లోపం కాదు. కోప్పడే వారంతా బలహీనులు కాదు. కోపాన్ని వదిలేసే వారంతా జ్ఞానులు కూడా కారు. కోపాన్ని నియంత్రించగలిగే వారే జీవితంలో నెగ్గగలరు. మీకు ఏవైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవాలన్నా, ఏవైనా సలహాలు సూచనలు కావాలన్నా, నాతో మాట్లాడాలంటే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి.